ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ జయ రామ రామాయ నమో నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరపురుషాయ పరమాత్మనే శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరజ్యోతిషే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. జయ గురు దత్తాత్రేయాయ నమః. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలియిక, వాటి ప్రభావం అంతా కూడా గ్రహాలంతా కూడా మానవాళి మీద ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా నవగ్రహాలు అనేవి ప్రధానంగా చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత అనేది చెందుతుంది. నవగ్రహాల యొక్క స్థితిగతి, వాటి కలయిక, యుతి వల్ల గ్రహాల యొక్క సంచారం మేరకు గోచార చక్రంలో అంతా కూడా మార్పులు జరగడం వల్ల ఈ యొక్క వివిధ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా చూసుకుంటే ఈ యొక్క 2026 సంవత్సరంలో భాగంగా రాహుకేతు యొక్క సంచారం ఏ రకంగా ఉంటుంది. ప్రధానంగా రాహుకేతులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఏప్రిల్ నుంచి వక్రగతిలో సంచారం చేస్తున్నారన్నమాట. ఏప్రిల్ 14వ తారీఖు నుంచి వక్రగతి సంచారం జరుగుతుంది. రాహుకేతులు అనేది ప్రధానంగా చూసుకుంటే ఛాయాగ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయనేది విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రధానంగా మాయని క్రియేట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఒక మాయలాగా ఉంటుంది. జీవితంలో మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది అనేది చెప్పేసి ఉంటుంది. కానీ ఇక్కడ శ్రమ అధికంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఆ శ్రమతో కూడిన సంపాదన పెరగడం, అదృష్టం కలిసి రావడం కానీ, ధనయోగం సిద్ధించడం కానీ, మీకు ఆకస్మిక ధన వ్యయాన్ని కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. రాహుకేతులు అనేది ఒక భ్రాంతిని కలిగించే గ్రహాలు, ఒక ఛాయాగ్రహాలు అన్నమాట. ఈ యొక్క వివిధ స్థానాల్లో గ్రహాల యొక్క స్థితిగతి ఏమిటంటే జన్మజాతకం ప్రకారంగా గ్రహాలంతా కూడా రాహుకేతుల యొక్క స్థితిగతిని ఆధారపడి ఉంటాయన్నమాట. ఈ యొక్క రాహుకేతులు ఏ యొక్క రాశిలో ఉంటాయో ఆ యొక్క రాశ్యాధిపతి యొక్క అనుగ్రహం మేరకంతా కూడా నడుచుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మేషరాశిలో రాహు ఉంటే కనుక ఈ యొక్క అంగారకుడు ఏ రకంగా ప్రవర్తిస్తారో రాహు కూడా అదే రకంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా రాహుకేతువులు అనేది ఆకస్మిక ధనలాభాన్ని, విదేశీయానాన్ని, మరియు ఇక్కడ చూసుకుంటే సముద్ర ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క స్థిర నివాసం ఉండే విధంగా ఇచ్చే గ్రహాలుగా, అంటే తీర ప్రాంతాల్లో ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాల్లో అంతా కూడా నివాసం ఇచ్చే విధంగా, ఎడారి ప్రాంతంలో అంటే చూసుకుంటే మనకి దూర ప్రాంతంలో అంతా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ, ఈజిప్ట్ కంట్రీస్లో కానీ, ఇటువంటి ఎడారి ప్రాంతంలో అంతా కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని ఇటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈ యొక్క ఆధారపడి జీవన విధానం చేసుకునే వాళ్ళకంతా కూడా రాహుకేతులు కారణమవుతారు. ప్రధానంగా చూసుకుంటే విదేశాల్లో స్థిరత్వం కావాలన్నా రాహుకేతుల అనుగ్రహం కావాలి. దాంతో పాటుగా దశమాధిపతి, ద్వితీయాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు ఉండాలి. ఇటువంటి ఫలితాలంతా కూడా రాహుకేతు ఫలితాలంతా కూడా ఆకస్మిక ధనలాభం ఏ రకంగా ఇవ్వబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క ఆకస్మిక ధనలాభమే కాకుండా రాహుకేతులు కూడా ఈ యొక్క విపరీత రాజ్యయోగాలు ఇచ్చే గ్రహంగా మారబోతున్నాయి. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా రాజయోగ కారణం, మరియు ఇక్కడ భ్రాంతిని కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది, భ్రమణ కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది, రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. మనకి మానవాళికంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా రాహుకేతుల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క కంటెంట్లో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆరాధన, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా ప్రయత్నం చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున ఈ యొక్క రాహుకాలంలో అంతా కూడా నిమ్మకాయ దీపాన్ని అంతా కూడా వెలిగించి అక్కడ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాహుకాల దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది. ప్రధానంగా జన్మజాతకంలో గనక కాలసర్ప దోషం కానీ ఉంటే గనక ఈ యొక్క రాహుకేతుల యొక్క స్తంభంలో అన్ని గ్రహాలు ఉంటే కనుక దాన్ని కాలసర్ప దోషం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా ఈ యొక్క కులింగ కాలసర్ప దోషము, తర్వాత కాళింది కాలసర్ప దోషము, పద్మకాల సర్ప దోషము చాలా విశేషమైంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నక్షత్ర బలిలో భాగంగా మూలా నక్షత్రము, మరియు ఇక్కడ ఆశ్లేష నక్షత్రము, మరియు ఇక్కడ చూసుకుంటే మక్కా నక్షత్రానికంతా కూడా శాంతి బలిలంతా కూడా ఇవ్వడం వల్ల, నవనాగ శాంతి కార్యక్రమాలు ఆచరించడం, సర్ప సంస్కారం చేసుకోవడం వల్ల, నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించడం
ప్రతినిత్యం కూడా మంగళవారం పూట, ఆదివారం పూట, గురువారం రోజున నాగేంద్ర స్వామి జోడినాగులు ఉన్న ప్రాంతం దగ్గర అంతా కూడా, సర్పాలు ఉన్న దగ్గర అంతా కూడా పూజన ఆచరించి పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేసుకొని చిమ్మిలిని నివేదన చేయడం వల్ల రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది. సంతాన కారకుడు అవుతారు. రాహుకేతులంతా కూడా సర్పదోషం నివారణకు కారణమవుతుంది. ప్రధానంగా అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన, జగన్మాత ప్రీతికరంగా ఇక్కడ చూసుకుంటే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పఠనం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. విశేషంగా రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది. మీ జాతకంలో కనుక రాహుకేతు మధ్యలో అంతా కూడా నవగ్రహాల స్థితిగతి స్తంభంలో ఉంటాయి కనుక దాన్ని కాలసర్పదోషం అంటారు. ప్రధానంగా కాలసర్పదోషం ఉండడం వల్ల ఆలస్య కళ్యాణం అవడం కానీ, ఏదైనా పని అనుకుంటే దాన్ని వాయిదా పడుతూ ఉండడం కానీ, అన్ని విషయాల్లో కూడా ఆలస్యం అవుతూ ఉండడం కానీ, వ్యాపారంలో మార్పులు జరక్క ఎక్కడ మొదలు పెట్టుకున్నామో అదే పొజిషన్లో ఉండడం కానీ, పొజిషన్స్లో అంటే ఫైనాన్షియల్ స్టేటస్లో అంతా కూడా మార్పు లేకుండా ఉండడం, ఇటువంటి ఎంత ఖర్చులంతా కూడా పెరిగిపోతూ ఉండడం, అప్పుల బాధల్లో పడిపోవడం, ఇదంతా కూడా రాహుకేతు దోషంగా చెప్పడం జరుగుతుంది. సంతానం ఆలస్యంగా అవుతుండడం, కొంతమందికి అయితే మిస్క్యారేజెస్ జరుగుతుంటాయి. రాహుకేతు దోషం వల్ల అంతా కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకేతు దోషం వల్ల అంతా కూడా ప్రతినిత్యం కూడా రాహుకేతు దోష నివారణార్థం సర్పప్రతిష్ఠ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కాలసర్ప దోష నివారణార్థం అందరికి కూడా నక్షత్ర బలి కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది, సత్సంతాన యోగం కలుగుతుంది, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాహుకేతు దోష నివారణార్థం ఎటువంటి యజ్ఞాధికృతులు ఆచరించాలి, ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఆకస్మిక లాభం, ఆనందమైన జీవితం కలుగుతుంది అంతా కూడా 2026 ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వృశ్చిక రాశి జాతకులకి 2026 ఫలితాల్లో భాగంగా ఈ యొక్క రాహుకేతులు ఫలితాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకోవడం జరుగుతుంది. మాయా గ్రహాలుగా చెప్పడం, ఈ యొక్క కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహాలుగా చెప్పడం, సర్పగ్రహాలుగా చెప్పడం, సర్పదోషానికి కారణమైన గ్రహాలుగా చెప్పడం, మీ జన్మలో కనుక పూర్వజన్మలో కానీ పూర్వీకుల నుంచి కానీ సర్పదోషం కానీ సర్పశాపం వర్తిస్తుంది అనేది తెలుసుకోవడానికి రాహుకేతుల యొక్క సంచారం మేరకే చెప్పుకోవడం జరుగుతుంది. జన్మజాతకంలో కనుక రాహుకేతు మధ్యలో కానీ ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా స్తంభంలో ఉంటే కనుక దాన్ని కాలసర్పదోషం అంటారు. వివిధ రకాల 18 రకాల విశేషమైన కాలసర్పదోషాలు ఉంటాయి. అదే కాకుండా ఈ యొక్క 1000కి పైనగా ఉపకాల సర్పదోషాలు అనేది ఉంటాయన్నమాట. పంచమ స్థానంలో రాహు కానీ శుక్రుడు కానీ కలిసి ఉండడం, కానీ లేదంటే మనకి నవమ స్థానంలో రాహు కానీ బృహస్పతి కానీ కలిసి ఉండడం కానీ, వివిధ గ్రహాల యొక్క యుతి కలయిక వలన కూడా రాహుకాల దోషంలో అనేది స్థితిగతి ఏముంటుంది. ప్రధానమైనది అంటే రాహుకేలుతు మధ్యలో నవగ్రహాల స్థితిగతి ఏముంటాయి కనుక అది కాలసర్పదోషం అంటారు. ఇదే కాకుండా ఈ యొక్క కాలసర్పదోషాల్లో కొన్ని వివిధ రకాలుగా ఉంటాయి అన్నమాట. ఆ రకాలుగా ఉండేవన్నీ కూడా ప్రధానమైనది 18 రకాల కాలసర్పదోషాలు ఉంటాయి. దాని నుంచి బయటపడడానికి సర్పప్రతిష్ఠ నాగబలి కార్యక్రమం అనేది చేసుకోవడం వల్ల, నక్షత్ర బలి కార్యక్రమం చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది. వంశాభివృద్ధికి కారణమవుతుంది. ఆటంకాలు అంతా కూడా తీరి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వృశ్చిక రాశి జాతకులు ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం ఆచరించడం, నరసింహస్వామికి అంతా కూడా లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దేవతా కళ్యాణం ఆచరించాలి, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవాలి. ఏప్రిల్ 14వ తారీఖు నుంచి నవంబర్ 28వ తారీఖు దాకా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క శరవణ భవాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ఓం మానసాదేవ్యై నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం. ఓం అస్తిక మహామణి దేవతాయే నమో నమః, అస్తిక మహామణి దేవతాయే నమో నమః, అస్తిక మహామణి దేవతాయే నమో నమః. అస్తిక మహామణి యొక్క నామస్మరణం చేసుకోవడం వల్ల జన్మజాతకంలో ఉండే సర్పదోషము, సర్పగండము, సర్పశాపం నుంచి నివారణగలడానికి, ఎవరికైతే ఈ యొక్క ఆలస్య సంతానాలు అవుతున్నాయో సంతానం అంతా కూడా శీఘ్రంగా కలగడానికి, వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, పుత్ర పౌత్రాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. బీదవాళ్ళకు అన్నదానం చేయడం, గోమాత సేవ చేసుకోవడం, గోమాత పూజ ప్రతినిత్యం కూడా ఈ ఒక నెలకి ఒక 5 సార్లు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. అవకాశం ఉంటే కనుక, శక్తి ఉంటే కనుక ఆవు దూడనంతా కూడా గోశాలలో కానీ ఈ యొక్క బ్రాహ్మణోత్మకంతా కూడా దానం చేయడం వల్ల, దక్షిణ సహితంగా అంతా కూడా గ్రాస సహితంగా అంతా కూడా దానం చేయడం వల్ల జన్మజాతకంలో ఉంటే సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.